ఇప్పుడు నిత్యానంద స్వామి అయితేనే అతను హిందువు నుంచి పుట్టిన వాళ్ళే. అవును. ఇప్పుడు ఇంకొకరు ఇప్పుడు రీసెంట్ గా ఒకరి పైన కేసు కూడా వేయటం జరిగింది. అవును అవును. సన్యాసులుగా మారుతున్నారు. అవును. వారంతట వారే వారి ఇష్టంతో మారుతున్నారు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న మాట, బాబాలు చెప్తున్న మాట. మరి వాటిని ఎలా చూడాలి మనం? ఇప్పుడు ఆ బాబాలు చెప్పే మాటల్లోనే మనకు అబద్ధం స్పష్టంగా కనబడుతుంది. వాళ్ళంతటా వాళ్ళు ఇష్టంగా ఈ సంస్థలతో పరిచయం లేనప్పుడు ఎందుకు కాలేదు? ఈ సంస్థలతో రకరకాల ఆర్గనైజేషన్స్, కొన్ని పేర్లు మనం చెప్పకుండా ఉందాం, ఎందుకంటే వాళ్ళు బాగా పలుకుబడి ఉంది, స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంది, వాళ్ళకు శక్తి ఎక్కువ ఉంది, మన ఛానల్సే మాయం చేస్తారు కొందరు. అలా జరుగుతున్నాయి ఆల్రెడీ. ఇప్పుడు ఆ రకరకాల ఆర్గనైజేషన్ బాబాలు గురుజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరిచయం కాకముందు ఈ పిల్లలందరూ వాళ్ళ తల్లిదండ్రులతో బాగున్నారు కదా. హాస్టల్స్కి వెళ్ళినా రావడం, హాలిడేస్కి పెళ్ళిళ్ళు చేసుకున్న తల్లిదండ్రులు పిల్లల దగ్గరికి వెళ్ళడం, పిల్లలు తల్లిదండ్రుల దగ్గర రావడం, అమెరికాలో ఉన్నా కూడా రావడం, వేరే దేశాల్లో ఉన్నా కూడా రావడం, వెళ్ళడం, వేరే రాష్ట్రాల్లో ఉన్న కనెక్షన్ ఉంది కదా, వీడియో కాల్స్ ఉన్నాయి. ఎవరికైనా హెల్త్, వాళ్ళ అమ్మ నాన్నకి హెల్త్ బాగాలేకపోయినా పిల్లలు వెళ్ళడం, పిల్లలకి హెల్త్ బాగాలేకపోయినా అమ్మ నాన్నలు వెళ్ళడం, ఇది జరిగింది కదా. ఈ సంస్థలు ఎంట్రీ ఇచ్చిన తర్వాతనే వీళ్ళు ఇష్టంగా ఎట్లా వెళ్తున్నారు ఈ సంస్థలో సన్యాసులుగా. సన్యాసం తప్పు కాదు. ఆది శంకరాచార్యులు సన్యాసులే, రాధా మనోహర్ దాస్ గారు సన్యాసులే, స్వామి వివేకానంద సన్యాసే కదా. ఇప్పుడున్న నిర్మలా మాతాజీ గోవుల్ని కాపాడుతారు, ఆవిడ వేదం అంతటా ప్రచారం చేస్తున్నారు, ఆవిడ సన్యాసినే. భారతీయం సత్యవానమ్మ కూడా, ఇట్లా చాలా మంది ఉన్నారు. గృహస్థంలో ఉన్న గృహస్థ సన్యాసులు ఉన్నారు, పెళ్ళిళ్ళు వివాహ సంబంధంలో లేకుండా డైరెక్ట్ సన్యాసుల్లో కూడా ఉన్నారు. బట్ ఆ సన్యాసం దేనికోసం తీసుకోవాలి? సన్యాసం అనేది మన ఆదిశంకరాచార్యులు లాంటి వారే వాళ్ళ అమ్మకి అంతిమ సమయంలో వచ్చి దాన సంస్కారాలు చేసి ఆ లోపు మొత్తం దేశ పర్యటన చేస్తూ హిందూ ధర్మాన్ని పరిరక్షణ చేయడానికి వెళ్ళారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? తల్లిదండ్రుల నుండి పిల్లల్ని కంప్లీట్గా వీళ్ళ ట్రాప్లో పెట్టుకుని వీళ్ళ కింద ఒక మెంటల్ స్లేవ్స్, అంటే వాళ్ళు ఎట్లా ఆపరేట్ చేస్తే వీళ్ళు అట్లా ఆపరేట్ అవుతారు. ఓకే. మరి సన్యాసులు కానివ్వండి, కానీ తల్లిదండ్రులతో టచ్లో ఉండాలి. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ గారు సన్యాసి అండి, ఆయన వాళ్ళ కుటుంబ సంబంధికులతో కలుస్తూ ఉంటారు, మనందరితో కలుస్తూ ఉంటారు, అంతటా తిరుగుతూ ఉంటారు, తిరుమల తిరుపతి వెళ్ళి బృందావనం వెళ్ళి అందరితో టచ్లో ఉండి బురదలో ఉన్న కమల పువ్వు లాగానే అందరితో ఉంటూనే ఎవ్వంటకుండా చక్కగా సనాతన ధర్మ పరిరక్షణ సేవలో లేరా అండి? వీళ్ళు ఏమైనా అలా చేస్తున్నారా? ఈ మిగిలిన ఆర్గనైజేషన్ వాళ్ళు పిల్లల్ని వాళ్ళ కంట్రోల్లో తీసుకొని, అప్పటి వరకు లేని సన్యాసం ఈ సంస్థలు ఎంటర్ అయ్యాకనే వాళ్ళు ఇష్టంగా ఎట్లా వచ్చారు? ఇక్కడే ఒకటి చట్టాల్లో మార్పు రావాలండి. ఇలా రకరకాల కల్ట్లు ఏవైతే ఉన్నాయో అన్ని కల్టులు, ఇప్పుడు మన దేశంలో ఒకలాంటి కల్ట్ ఉన్నాయి, జపాన్లో ఇంకా వేరే వేరే దేశాల్లో వేరే కల్టులు ఉన్నాయి. అక్కడ జరుగుతుంది ఇదే ప్రాపగండా మళ్ళీ సేమ్. ఓకే. ఆ కల్టుల్లో పిల్లలు వెళ్ళిపోయి తల్లిదండ్రులకు ఎగైనెస్ట్ అవ్వడం, కంప్లీట్గా ఈ రకంగానే ట్రాన్స్ బిహేవియర్. అంటే వీళ్ళు ఓన్లీ 18+ వాళ్ళనే లోపలికి తీసుకుంటారు. 18+ కాకపోతే లీగల్గా వాళ్ళ మీద కేసులు అవుతాయి కదా. 18 అయ్యే వరకు ఆగి 18+ అయ్యాక పిల్లల్ని రాక్షసుల్లాగా లాగేసుకుంటున్నారు. అయితే ఈ 18 years అంటే నాకు తెలిసి ఇంటర్మీడియట్ అయిపోయి అప్పుడు ఏమి మనకు సమాజం మీద అవగాహన ఉంటుంది, ఏదైనా డిగ్రీలోనో. ఇప్పుడు మేము వెళ్ళింది కూడా అదే వయసు, ఆల్మోస్ట్ డిగ్రీ ఫైనల్ ఇయర్, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఆ ఏజ్ లో ఉంటారు అనుకోండి. ఇంకా ఎడ్యుకేషన్ కూడా కంప్లీట్ కాలేదు. అక్కడికి వెళ్ళాక పరిస్థితి ఏంటి? అది కంప్లీట్ చేయనిస్తారా? చేయనివ్వరు అసలు. అవన్నీ డాగ్లీ స్టడీ అని మీరు అందులో చూసారు కదా, ఒక ఛానల్లో వాళ్ళిద్దరు చెప్తున్నారు కదా, శైలజ అండ్ రాధిక అని ఆవిడ ఇంకో ఛానల్లో చెప్పారు కదా, చదువుకోనివ్వరు. ఇదంట డాగ్లీ స్టడీ అంట, బయటది కుక్కల చదువు అంట, వాళ్ళదంటే గాడ్లీ స్టడీ అంట. ఓహో. అంటే గాడ్ డాగ్ రెండు వర్డ్స్ని రివర్స్ చేసి మాటల గారాజాలం అండి ఇదంతా. అయితే వాళ్ళు అక్కడ చెప్పే ఏమంటారు ఆ మెడిటేషన్ అవే, అది చదువు, అది మీకు నెక్స్ట్ జన్మలో రాజాయి పదవి ఇస్తుంది. ఇప్పుడు మీరు ఏముంది ఎక్కడ ఒక దగ్గర ఉద్యోగం ఏదో ఒకటి చేసుకుంటారు, ఉద్యోగం అయితే ఏంటి, వ్యాపారం అయితే ఏంటి, మన సొంత కష్టంతో మనం బ్రతికిన ఆనందం ఎలా ఉంటుంది? వీళ్ళు ఏమైనా కష్టం చేస్తున్నారా? అందరు అమాయకుల మీద పడి డొనేషన్లు వసూలు చేసుకుంటూ ఆ బిల్డింగ్స్ కట్టుకుంటూ ఇది నా జోను, అది నీ జోను, నా జోన్లో అడుగు పెట్టొద్దు అంటూ అందరినీ కంట్రోల్లో పెట్టుకొని ఇలాంటి చీకటి పనులు చేస్తూ, మౌంట్ అబూలో పేదింటి అమ్మాయిలు అయితే వచ్చి సరెండర్ అవుతారు డివోటీలుగా, వాళ్ళని విదేశాలకు 4-5 కోట్లకు 6 కోట్లకు అమ్ముతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అవి కూడా నేను మీకు సపరేట్గా ఆల్రెడీ అవి చూసిన వ్యక్తులతో నేను మాట్లాడిస్తాను. ఇలాంటి కేసులు నడుస్తున్నాయి. మౌంట్ అబూలో దాదా లేఖరాజ్ బ్రహ్మకుమారి వాళ్ళు ఫారెస్ట్ ల్యాండ్ని కబ్జా చేశారు. అది ఆల్రెడీ ఎవరైతే ఇందులో నుండి బయటకు వచ్చిన బీకే విక్టిమ్స్
కేసు వేస్తే కోర్టు ఆల్రెడీ దాన్ని గవర్నమెంట్ అండర్లోకి తీసుకోవాలనేసి ఆర్డర్స్ ఇచ్చింది. దాన్ని వీళ్ళందరూ ఎదురుగా ఉండి చేయనివ్వలేదు. సో షూట్ ఆర్డర్స్ ఇచ్చారు. షూట్ చేసైనా మంచిదే, అది గవర్నమెంట్ ల్యాండ్, గవర్నమెంట్ అండర్కి వెళ్ళిపోవాలి. ఓకే. అంటే ఇంకప్పుడు వీళ్ళు సైడ్ అయిపోతే, అంటే మెయిన్ మౌంట్ అబుకి సంబంధించిన బిల్డింగ్ ఏదైతుందో అది కాకుండా మౌంట్ అబులో ఇంకా డౌన్లో కొండలు ఉంటాయి, అదంతా పర్వత ప్రాంతాలు. అక్కడ వేరే ప్లేస్లో ఉన్న ల్యాండ్స్ని ఇట్లా కబ్జా చేసారు. కలియుగం పోతుంది, సత్యయుగం వస్తుంది, అన్నిటి మీద మనము డిటాచ్ కావాలి, అటాచ్మెంట్ తీసేయాలి. నష్టో మోహ స్మృతిర్లబ్ధ అని భగవద్గీతలో ఉంది. అంటే అన్నిటి నుండి మోహం నష్టం చేసుకొని, అంటే వీళ్ళు రిఫరెన్స్ కూడా ఈ భగవద్గీత ఇవే వాడు. అదే కదా వచ్చిన దరిద్రం, అది మేము అది చూస్తే కదా వెళ్ళింది. ఆ పదాలు వాడుట్లోనే ఇది వేరే యేసు మతం కాదు, నా ఏది మరక మతం ఏది కాదు, ఇది మన సనాతనమే మంచిగా ఇంకొంచెం డీప్గా చెప్తున్నారు అనుకున్నాం మేము. కానీ పోతూ పోతూ మాకు అసలు మ్యాటర్ ఏంటో అర్థమైంది.